హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ లైఫ్లో టేస్ట్ ఉందా ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రోట్లో నూరుకునే పచ్చడిని మిక్సీలో కూడా అదే టేస్ట్ని తెప్పించగలగవచ్చు. అయితే ముందుగా నాకు ఇక్కడ ఒక స్కిప్ అయిపోయిందండి. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర ఇవి దోరగా వేయించుకోవాలి. ఏమాత్రం కూడా కలర్ మారొద్దన్నమాట. కలర్ కానీ మనకి కొంచెం మారితే టేస్ట్ మొత్తం పోతుంది. అందుకనే ఒక 20 to 30 సెకండ్స్ మాత్రమే వేయించుకోవాలి. దీంట్లో మనకి కారాన్ని సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 20 నుంచి 25 వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తినగలిగే వాళ్ళైతే కొంచెం పెంచుకోవచ్చు. అది మిరపకాయని బట్టి ఉంటుందండి. ఇవి కూడా వేయించుకోవాలి. తొడిమెలతోనే వేయించుకోవాలన్నమాట. ఒకవేళ మీరు తొడిమెలు తీసేసారంటే దాంట్లో గింజలు దాంట్లో పడి మాడిపోతాయి. అందుకని తొడిమెలు తీయకుండానే వేయించుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు తొడిమెలు తీసుకోవచ్చు. ఇవి కొంచెం దూరగానే వేయించుకోవాలి. కలర్ ఏమాత్రం కూడా తగ్గొద్దు. ఇప్పుడు ఇవి చల్లారబెట్టుకోవాలి. కాసేపు చల్లారబెట్టుకోవాలి. ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీనికి కావాల్సింది చింతపండు. మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ కంటే కూడా కొంచెం ఎక్కువగా చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. పచ్చి కరివేపాకు, ఇవన్నీ పచ్చిదే ఉండాలన్నమాట. కరివేపాకు వేయించద్దు. ఇవన్నీ చల్లారిపోయినాయండి, మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు మనము కొంచెం రాళ్ళుప్పు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇది కూడా ఒక్కసారి తిప్పేసుకోవాలి మిక్సీని. తర్వాత ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాంట్లో ఏమైనా గింజలు కానీ ఈనెలు కానీ ఉంటే అవి తీసేసి ఇది కూడా వేసేసుకోవాలి. ఇది వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని ఇక్కడ మనము పెద్ద ఉల్లిపాయ కోసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఒక గుప్పెడంతా కరివేపాకు పచ్చిదే వేసుకోవాలి. కరివేపాకు పచ్చిది మనకి ఆరోగ్యానికి మంచిది అంటారు కదండి, అందుకని పచ్చిదే వేసుకోవాలి. ఇది కూడా ఒక రౌండ్ వేసుకున్న తర్వాత మిగతా ఉల్లిపాయలు కూడా పెద్ద పెద్దవే. ఎందుకు అనుకుంటారేమో, కంపల్సరీగా ఎక్కువగా ఉంటేనే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఒక్కటే రౌండ్ తిప్పాలండి, బాగా మెత్తగా అయిపోకూడదు. ఇక్కడ మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. నాకు కొద్దిగా ఉప్పు పడుతుంది అనుకొని నేను కొంచెము సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ చెక్ చేసుకోవాలి మనము. ఇప్పుడు లాస్ట్గా కొద్దిగా బెల్లం ముక్క, ఇది వేస్తే టేస్ట్ మరో లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ రకంగా మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ బెల్లం వేసుకోవటం వల్ల. చూడండి, పచ్చడి ఈ విధంగా చేసుకోవాలి.